హలో! హాయ్! అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ నమస్కారం. సో, మనమైతే ఈరోజు పాలిటీ అయితే కంప్లీట్ చేద్దాము. ఆల్రెడీ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అయితే కంప్లీట్ చేశాను కదా! ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి ఏం లేదు. అంటే మనం ఆల్రెడీ యాక్ట్స్ గురించి డిస్కస్ చేసాం. ప్రోటోకాల్స్ గురించి డిస్కస్ చేసాము. ఓకే. సో, ఇంకేమైనా ఉందంటే స్కీమ్స్ గురించి చూడాలి అంతే. సో, అవైతే అందుకని దాని గురించి ఇంకా ఏం చేయలేదు. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అండ్ డిజాస్టర్ అయింది. ఇప్పుడు ఇండియన్ పాలిటీ అయితే డిస్కస్ చేస్తాను. జనరల్ ఫారెస్ట్ అయితే ఆల్రెడీ కంప్లీట్ చేసాము. రివిజన్ కూడా చేసుకుంటున్నారు కదా! సో, మనమైతే ఈ రివిజన్‌కే మనము ఒక క్వెషన్ ఆర్ సెషన్ అని చెప్పి ఒక షార్ట్ వీడియోస్ అయితే చేస్తున్నాను ప్రతిరోజు ఒకటి. సో, ప్రతిరోజు నేను అడిగిన క్వెషన్స్‌కి అయితే మీరు ఆన్సర్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో చెప్తే ఇంకా బెస్ట్. సో థాట్ మీరు అనుకుంటున్న ఆన్సర్ కరెక్టా రాంగా అనేది తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అట్‌లీస్ట్ చెప్పకపోయినా మీకు మీరైతే ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో, నేను అందులో మనం క్లాసెస్‌లో అంటే లైక్ నేను చేసిన జనరల్ ఫారెస్ట్ సిరీస్‌లో చెప్పినవే కాకుండా నేను తర్వాత కొత్తగా ఏమైనా నేర్చుకున్న పాయింట్స్ కూడా నేను ఆ క్వెషన్స్‌లో నేను పెడుతున్నాను. సో థాట్ మీరు మల్టిపుల్ కంటెంట్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందువలన ఖచ్చితంగా ట్రై చేయండి. వాటినైతే ఆన్సర్ చేయండి. ఓకే. సో, ఇప్పుడైతే మనం పాలిటీ గురించి చూద్దామండి. నేను ఆల్రెడీ పాలిటీలో కూడా పీవైక్యూస్ ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన డిఫరెంట్ ఎగ్జామ్స్‌లో పాలిటీ పైన క్వెషన్స్ ఏమొచ్చినాయి అనేది కూడా నేను 2 షార్ట్ వీడియోస్ చేశాను. అది చూసినా మీకు ఐడియా వస్తుంది. ఏం చదవాలి, ఎక్కడ చదవాలి, ఎంత చదవాలి అని చెప్పి. సో, దాని ప్రకారంగానే ఇప్పుడు నేను పాలిటీ అయితే సిలబస్ కంప్లీట్ చేస్తాను. ఓకే. హార్డ్లీ 1 ఆర్ 2 క్వెషన్స్ వస్తాయండి అంతే. ఓకే. సో, ఫస్ట్ అయితే మనము చూద్దాము. మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ నుంచి క్వెషన్స్ వస్తాయి. ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ నుంచి కూడా క్వెషన్ ఆల్రెడీ అడిగారు. సో, ఈ 2 కూడా చూద్దాం ఒకసారి. అండ్ దాంతోపాటు ఫండమెంటల్ రైట్స్, డీపీఎస్పీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఆల్సో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి కూడా క్వెషన్ అడిగారు. సో, అది కూడా చూద్దాం. అండ్ అమెండ్మెంట్స్‌లో జస్ట్ ఆర్టికల్ నెంబర్ అది చూపిస్తాను. అలానే మనకి ఇక్కడ నుంచి అంత ఎక్కువ క్వెషన్స్ లేవు. ఇంకా మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్‌లో రీసెంట్‌గా మనకి మణిపూర్‌ది కదండీ. సో, డైరెక్ట్‌గా మనకైతే ప్రెసిడెంట్ రూల్ ఆర్టికల్ నెంబర్ అడిగారు. సో, అది కూడా ఒకసారి చూసేద్దాం. ప్రెసిడెంట్ రూల్ గురించి కూడా చూద్దాము. అండ్ ఇంకేమున్నాయి అడిగినవి. సో, వీటి గురించి కూడా పైన చూద్దాము. బట్ అంత అవసరం లేదనమాట. మీరు ఎక్కువ టెన్షన్ అయిపోవద్దు పాలిటీ గురించి. నేను చెప్పినవి కొన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ పీవైక్యూస్ ఒకసారి చూడండి. ఇంకా దాట్స్ మోర్ దాన్ ఇనఫ్ ఫర్ 2 ఆర్ 3 క్వెషన్స్. ఓకే. సో, పంచాయత్ రాజ్ గురించి కూడా అడిగారు. సో, దాని గురించి కూడా చెప్తాను ఈ వీడియోలో. దాంతోపాటు మనకి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి క్వెషన్స్ వచ్చినాయి. దాంతోపాటు మనకి మెయిన్‌గా అయితే లోక్పాల్ లోక్యుక్త గురించి అండి. ఒక 2, 3 క్వెషన్స్ అయితే దీని గురించి అడిగారు. సో, ఇది కూడా చూద్దాం. అడిగినవి ఏమేమి మళ్ళీ డెప్త్ ఏం కాదు. జస్ట్ బేసిక్ క్వెషన్సే అడుగుతున్నారు కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. సో, let's quickly see what all important things we need to learn. సో, ఫస్ట్ మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో, మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్‌లో మనకి ఏంటంటే యాక్చువల్‌గా మనకి కాన్స్టిట్యూషన్ అనేది తయారు చేయాలి కదా! ఇండియాకి కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? అది ఒక బుక్ లాంటిదే. కాకపోతే అందులో మొత్తం ఇండియా అనేది ఎలా పరిపాలించాలి, ఏ కైండ్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్ ఉండాలి అంతా కూడా ఆ బుక్‌లో మన పెద్దలు రాసిపెట్టి ఉంచారనమాట. సో, ఆ కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ముందు ఏర్పడింది. సో, ఎంఎన్ రాయ్ అనే వ్యక్తి 1934లో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలి. వాళ్ళు కాన్స్టిట్యూషన్ తయారు చేయాలి మన కంట్రీకి అని చెప్పి ఐడియాని ప్రపోజ్ చేశాడు. దాన్ని ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1935లో దాన్ని ఫస్ట్ టైం అఫీషియల్‌గా డిమాండ్ చేసింది. ఎవరిని? బ్రిటిష్ వాళ్ళని. ఐఎన్సీ ఎప్పుడు ఫామ్ అయిందండి? 1885లో ఫామ్ అయింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 1885లో ఫామ్ అయింది. సో, 35లో డిమాండ్ చేస్తే తర్వాత వాళ్ళు ఏం చేశారు? బ్రిటిష్ వాళ్ళు మనకి 35లో డిమాండ్ చేశామా, వాళ్ళు లాస్ట్‌కి ఎప్పుడు ఎలక్షన్స్ కండక్ట్ చేసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది డిసెంబర్ 9th 1946 చూడండి. సో, 1946లో మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది వాళ్ళు ఏర్పాటు చేశారనమాట. సో, మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటు అయినాక ఫస్ట్ పర్మనెంట్ ప్రెసిడెంట్‌గా ఎవరున్నారంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సో, హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని అడుగుతారు. ఆన్సర్ ఏంటి? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఓకే. అట్లా 1946లో డిసెంబర్ 9th వాళ్ళు ఫస్ట్ మీటింగ్ అయినాక మనకి ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. జవహర్లాల్ నెహ్రూ గారు అంటే మన కాన్స్టిట్యూషన్ ఎలా ఉండాలి అని బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్‌లో అతను డ్రాఫ్ట్ చేశారనమాట. అది ఎప్పుడు మనకి పెట్టారంటే డిసెంబర్ 13, 1946లో పెడితే అందరూ కలిపి ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్‌లో ఉన్న పాయింట్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేశారు. ఎప్పటికి? జనవరి 22, 1947. సో, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే రాజేంద్ర ప్రసాద్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ
ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, డేట్స్ గుర్తులేకపోయినా. అండ్ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఎవరు పాస్ చేశారు అంటే జవహర్లాల్ నెహ్రూ పాస్ చేశారు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఒకటి కాన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేస్తుంది, అంటే తయారు చేస్తుంది, దాంతోపాటు లెజిస్లేటివ్ బాడీ కింద అంటే లా మేకింగ్ బాడీ కింద కూడా యాక్ట్ చేస్తుంది. సో కాన్స్టిట్యూయెంట్గా ఉన్నప్పుడు అంటే కాన్స్టిట్యూషన్ తయారు చేసే విధంగా ఉన్నప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా ఉంటారు దానికి. అదే బాడీ లాస్ తయారు చేస్తే అప్పుడు జీవి మౌలాంకర్ గారు ప్రెసిడెంట్గా ఉంటారు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దీంతో పాటు సో ఇప్పుడు ఏమైంది, మనకి కాన్స్టిట్యూషన్ డిమాండ్ చేస్తే 35లో డిమాండ్ చేస్తే మనకి అసెంబ్లీ ఎప్పుడు ఫామ్ అయింది, 1946లో ఫామ్ అయిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేశారు ఇంకా పని స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఎన్ని సెషన్స్ తీసుకున్నారండి, 11 సెషన్స్ తీసుకొని 2 years 11 months 18 days అంటే ఆల్మోస్ట్ 3 years తీసుకున్నారు మన కాన్స్టిట్యూషన్ని వాళ్ళు తయారు చేయడానికి. ఓకే, ఇది కూడా అడుగుతారు ఎన్ని ఇయర్స్లో, ఒకసారి డైరెక్ట్గా 3 yearsని ఇచ్చేస్తారు, కొన్నిసార్లు డీటెయిల్డ్గా అడుగుతారు. 2 years 11 months 18 days తీసుకున్నారు మన కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి. ఓకే, సో మనకి ఎప్పుడు వచ్చింది కాన్స్టిట్యూషన్, November 26th 1949 మనము అడాప్ట్ చేసుకున్నాం మన కాన్స్టిట్యూషన్ని. ఎన్ని సెషన్స్ తీసుకున్నారు, 11 సెషన్స్ తీసుకున్నారు. ఎన్ని డేస్ తీసుకున్నారు, 2 years 18 months and 11 days. సో మనం కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నప్పుడు మనకి ప్రియాంబుల్ 395 ఆర్టికల్స్ అండ్ 8 షెడ్యూల్స్ మనమైతే అడాప్ట్ చేసుకున్నాం, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ డేస్ కూడా గుర్తుపెట్టుకోండి. లైక్ నేషనల్ ఫ్లాగ్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం, మనకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది, 1947లో. ఓకే, మనం మరి August 15th ఎగరేస్తున్నాం కదా జెండా, అంటే అప్పటికే మనం నేషనల్ ఎగరేస్తున్నామంటే అప్పటికే మనం అడాప్ట్ చేసుకుని ఉండాలి. సో July 22nd 1947 మనము నేషనల్ ఫ్లాగ్ని అడాప్ట్ చేసుకున్నాం. బట్ నేషనల్ యాంథమ్ అండ్ నేషనల్ సాంగ్ని మాత్రం January 24th 1950లో అడాప్ట్ చేసుకున్నాము. ఓకే, అండ్ ఎంబ్లమ్ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నామంటే 26th January 1950ని. ఇవైతే కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇంతేనండి మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో, అంటే చదవడానికి చాలానే ఉంటాయి, ఇవైతే గుర్తుపెట్టుకోండి. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి వాళ్ళు అన్ని ఇయర్స్ తీసుకున్నారు కదా, అండ్ దాంట్లో కమిటీస్ ఉండేవి, చాలా కమిటీస్ ఉండేవి. ఆ కమిటీస్ అన్నీ మనకు అవసరం లేదు, నేను చెప్పిన కమిటీ పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి. డ్రాఫ్టింగ్ కమిటీ, ఇది చాలా ఇంపార్టెంట్ కమిటీ, ఇదే మనకి మెయిన్గా కాన్స్టిట్యూషన్ని తయారు చేసిన కమిటీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేవారు దానికి హెడ్గా ఉండేవారు, అందుకే ఇతన్ని మనము ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటాం. ఇతన్నే మనం మోడర్న్ మను అని కూడా అంటాం. సో ఎవరిని అంటాం, ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ మోడర్న్ మను అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, అతన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. దెన్ సో వీటితో పాటు ఇంకా కొన్ని ఎక్స్ట్రా లైక్ పాయింట్స్ ఫ్యాక్ట్స్ అయితే గుర్తుపెట్టుకోండి కాన్స్టిట్యూషన్ సంబంధించినవి. ఎలిఫెంట్, ఇందాక చెప్పాను కదా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క సింబల్ ఏంటి, ఎలిఫెంట్. ఓకే, ఎలిఫెంట్ యొక్క IUCN స్టేటస్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సర్ బిఎన్ రావ్ అనేవారు కాన్స్టిట్యూషన్ అడ్వైజర్గా అంటే లీగల్ అడ్వైజర్ టు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, అంటే జస్ట్ స్కిమ్ లైక్ ఒక్కసారి అలా చదివేయండి. HBR అయ్యంగర్ అనేవాడు సెక్రటరీ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. SN ముఖర్జీ వాజ్ ద చీఫ్ డ్రాఫ్ట్స్మెన్ ఆఫ్ ద సో అండ్ సో, ఇది ఇంపార్టెంట్. ప్రేమ్ బిహారీ నారాయణ్, ఇతను క్యాలిగ్రాఫర్ అనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఉందా అది చేత్తో రాశారు. సో అది రాసింది ఎవరంటే క్యాలిగ్రాఫర్ ఎవరంటే ప్రేమ్ బిహారీ నారాయణ్ అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ దాని చుట్టూరు డెకరేషన్ చేస్తారు కదా కాన్స్టిట్యూషన్ లైక్ ఆ డాక్యుమెంట్ పైన, ఆ డెకరేషన్ అంతా చేసింది ఎవరు అంటే నందలాల్ బోస్. ఓకే, అండ్ దాంతోపాటు మనకి మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఒక బాక్స్లో పెడతారో ఆ బాక్స్ అనేది ఏ గ్యాస్తో ఫిల్ అయి ఉందంటే హీలియం గ్యాస్తో ఫిల్ అయి ఉందండి. ఇవైతే గుర్తుపెట్టుకోండి బేసిక్ థింగ్స్. ఓకే, సో చూసారు కదా ఆల్మోస్ట్ 11 సెషన్స్ 1946లో మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయితే 11 సెషన్స్ వాళ్ళు మీట్ అయ్యి లాస్ట్కి 1949లో అంటే 3 years తీసుకున్నారు వాళ్ళు మన కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి. ఓకే, అండ్ మనం ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నామంటే November 26, 1949 అడాప్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ప్రియాంబల్ గురించి అయితే చూద్దాము. ప్రియాంబల్ గురించి చూద్దాము, ఈ తర్వాత చెప్తాను. సో ప్రియాంబల్లో ఇంపార్టెంట్ థింగ్స్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ప్రియాంబల్ చూడండి. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ సోలెమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సోవరెయిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ ఆల్ ఆఫ్ ఇట్స్ సిటిజన్స్. దీని మీనింగ్స్ తెలుగులో ఏమంటారంటే సోవరెయిన్ అంటే సార్వభౌమ, సోషలిస్ట్ అంటే సామాజిక,
సెక్యులారిటీ అంటే నాకు తెలియదండి. సెక్యులర్ అంటే ఏంటంటే మన కంట్రీకి ఏ రిలీజన్ అని ఈక్వలే, ఎవరు ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. సో అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తుంది ఎవ్రీ రిలీజియన్ని. ఓకే. దెన్ డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యం, రిపబ్లిక్ అంటే వ్యవస్థీకరణ. ఓకే, ఈ పదాలకైతే మీనింగ్ తెలుసుకోండి. దెన్ దీంట్లో మనకి అడుగుతాడు డైరెక్ట్గా, లేకపోతే ప్రియాంబుల్లో ఏమేమి మెన్షన్ చేసి ఉన్నాయి, ఏం మెన్షన్ చేయలేదు అని చెప్పేసి, అందుకని ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. సో జస్టిస్, ఏం జస్టిస్? సెప్టెంబర్ అని గుర్తుపెట్టుకోండి. SEP, సెప్టెంబర్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. లిబర్టీ ఆఫ్ వాట్? లిబర్టీ ఆఫ్ యువర్ థాట్, ఆ థాట్ నుంచి వచ్చిన ఎక్స్ప్రెషన్ నుంచి వచ్చిన బిలీఫ్, దానివల్ల ఫెయిత్ అండ్ వర్షిప్. సో లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. సో జస్టిస్ అంటే ఏంటి? న్యాయం. లిబర్టీ అంటే స్వేచ్ఛ. సో ఈక్వాలిటీ నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్డ్. సమానత్వం, అందరినీ ఈక్వల్గా చూడాలి. సో ఈక్వాలిటీ ఆఫ్ ద స్టేటస్ అండ్ ఆపర్చునిటీ అండ్ ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్. దెన్ ఫ్రెటర్నిటీ అంటే సోదరి భావం. సో అందరూ కూడా ఫ్రెటర్నిటీగా ఉండాలి. సో దట్ వీ అష్యూర్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్స్ అండ్ యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ద నేషన్. ఓకే. సో ఏమేం పదాలు ఉన్నాయి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. LEF, JLEF. ఓకే, మొత్తానికి ఏదో ఒక పెట్టుకొని అయితే మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దెన్ మనకి ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం ప్రియాంబుల్ని? 26 నవంబర్ 1949 అడాప్ట్ చేసుకుంటే అది మనకి ఫోర్స్లోకి ఎప్పుడు వచ్చింది? 26 జనవరి 1950 మనకి ఫోర్స్లోకి వచ్చింది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇందాక చదువుకున్నాం, మన నేషనల్ సాంగ్, నేషనల్ యాంథమ్ అనేది ఎప్పుడు మనం అడాప్ట్ చేసుకున్నాము? 24 జనవరి 1950. మరి నేషనల్ ఎంబ్లమ్ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం? 26 జనవరి 1950. అలా గుర్తుపెట్టుకోండి. ఓకే. దెన్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్, మనకు ఆల్రెడీ అడిగారు క్వశ్చన్స్. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అమెండ్మెంట్ చేసి, చేంజెస్ చేసి ఏం తీసుకొచ్చారంట? ప్రియాంబుల్కి 3 థింగ్స్ యాడ్ చేశారు. ఏంటేంటి? సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. ఎక్కడున్నాయో చూద్దాం. సో ఇక్కడ మనకి సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అంటే ఏంటి? 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్కి ముందు మనకు ఓన్లీ SDR అంటే సోవరెయిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ మాత్రమే ఉండేవి. 42nd తెచ్చాక మనం సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనేది యాడ్ చేసాం. దాంతోపాటు మనం ఇంకో పదం యాడ్ చేసాం, అదేంటంటే ఇంటిగ్రిటీ. అది ఎక్కడంటే ఇక్కడ వచ్చింది చూసారు, ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. ఇది కూడా తర్వాత 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఇంటిగ్రిటీని కూడా యాడ్. సో మనం ఎన్నిసార్లు ప్రియాంబుల్ అమెండ్మెంట్ చేసామంటే ఓన్లీ 1 టైం అమెండ్ చేసాం. ఏంటి అమెండ్మెంట్ యాక్ట్? 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఏ వర్డ్స్ యాడ్ చేసాము? సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. ఈ పదాలు అయితే గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ ప్రియాంబుల్ గురించి. ఓకే. దెన్ ఇంకో థింగ్ ఏంటంటే, అడుగుతారో తెలియదు కానీ ఒకసారి ఇవైతే గుర్తుపెట్టుకోండి. చూడండి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది కేశవనంది భారతి కేసు అని చెప్పి ఒకటి ఉంటుంది, చాలా ఫేమస్ కేసు. దీని ప్రకారంగా కానీ LIC ఆఫ్ ఇండియా కేసు అని కానీ, ఈ రెండింటి ప్రకారంగా అయితే ప్రియాంబల్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. దాంతోపాటు కాన్స్టిట్యూషన్ ప్రియాంబల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా అందులో ఉన్నవి ఖచ్చితంగా మనకి ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి మనం కోర్టులోకి వెళ్ళలేమన్నమాట. సో ఇట్ ఈస్ ఎ నాన్ జస్టిసియబుల్ ఇన్ నేచర్. ఓకే. దాంతోపాటు ఇంకో పదం ఏంటంటే, ప్రియాంబల్ని చూపించి లెజిస్లేచర్ చేయడం కానీ, లేకపోతే ప్రియాంబల్ చూపించి దాన్ని ఆపడం కానీ ఉండకూడదు. ప్రియాంబల్ ఈజ్ నైదర్ ఏ సోర్స్ ఆఫ్ పవర్ టు లెజిస్లేచర్ నార్ ఏ ప్రొహిబిషన్ అపాన్ ద పవర్స్. అంటే ప్రియాంబల్ ఉంది కాబట్టి లా చేస్తున్నాం, ప్రియాంబల్లో చెప్పింది కాబట్టి లా చేయట్లేదు అని చెప్పేసి ప్రియాంబల్ అలాంటి పవర్ అయితే ఇవ్వదనమాట. ఓకే, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఈ పాయింట్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ప్రియాంబల్ గురించి. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి ఆ పదాలను అయితే. ఓకే. దెన్ విల్ గో ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్. సో అసలు కాన్స్టిట్యూషన్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అవి ఏంటో చూద్దాము, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ అయితే మనం కాన్స్టిట్యూషన్ ఓపెన్ చేయగానే మనకి ప్రియాంబల్ కనిపిస్తుంది. అదొక ఐడెంటిటీ కార్డ్లా అనమాట. అందులో అది చూడగానే మనకు అర్థమైపోతుంది కాన్స్టిట్యూషన్ అనేది ఏ విధంగా ఏర్పడింది, అసలు ఏ ఫిలాసఫీ అనేది అది ఫాలో అవుతుంది ఏంటి అని చెప్పేసి. తర్వాత మనం చూస్తే పార్ట్ 1లో మనకి యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ గురించి ఉంటుంది. పార్ట్ 2 రిలేటెడ్ టు సిటిజన్షిప్. పార్ట్ 3 గుర్తుపెట్టుకోండి, అడిగితే అడగొచ్చు మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద. సో పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ ఎవరికి? ఫర్ ప్రజలకి ఫండమెంటల్ రైట్స్ అనమాట. దెన్ పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏంటంటే, స్టేట్స్ అనేవి లాస్ చేస్తున్నప్పుడు, వాటి యొక్క పాలసీస్ చేస్తున్నప్పుడు ఎలా చేయాలి, ఏ విధంగా ఉండాలి అనేది మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చెప్తుంది. దెన్ పార్ట్ 4A అంటే ఫండమెంటల్ డ్యూటీస్. ఇది ఏంటి ఎవరికి అంటే మన సిటిజన్స్కి అనమాట. ఫండమెంటల్ రైట్సే కాదు, మీకు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉండాలి అని చెప్పేసి తీసుకొని వచ్చారు. దెన్ మనకి పార్ట్ 5 అనేది యూనియన్ గవర్నమెంట్ గురించి డీల్ చేస్తుంది. సో గవర్నమెంట్లో మనకి 3
ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఒకటి ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, ఏవైతే లాస్ ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఎగ్జిక్యూటివ్. పార్లమెంట్ అంటే ఏం చేస్తుంది, లాస్ని చేస్తుంది. ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ పార్ట్లోకి వస్తారు. దెన్ లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇవన్నీ కూడా వస్తాయి, క్యాగ్ ఇవన్నీ, అదంతా కూడా యూనియన్ గవర్నమెంట్. ఓకే, దెన్ స్టేట్ గవర్నమెంట్లో మనకి సేమ్ స్టేట్ లెజిస్లేచర్స్ ఇవన్నీ ఉంటాయి. అదేంటి పార్ట్ 6. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పార్ట్ 2 గుర్తుండాలి, పార్ట్ 3 గుర్తుండాలి, పార్ట్ 4 గుర్తుండాలి, పార్ట్ 4A గుర్తుండాలి, పార్ట్ 5 and 6 కూడా గుర్తుండాలి. ఓకే, వీటితో పాటు ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మనకి మిగతా గుర్తున్న లేకపోయినా పార్ట్ 9 గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. పార్ట్ 9 డీల్స్ విత్ పంచాయత్స్, 9A మున్సిపాలిటీస్, 9B కోఆపరేటివ్ సొసైటీస్. ఈ 3 కూడా గుర్తుపెట్టుకోండి. అలానే దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి గుర్తుపెట్టుకోండి, పార్ట్ 15. అదే మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఎక్కడ ఉన్నాయి అంటే పార్ట్ 18లో ఉన్నాయి. అదే మనం కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలంటే ఏ పార్ట్లో ఉందంటే పార్ట్ 20లో ఉంది. అట్లీస్ట్ నేను చెప్పినవి అయితే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, మిగతా గుర్తుపెట్టుకోలేకపోయినా. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ సమ్ కైండ్ లైక్ ఒక ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ చూడండి, ఈ కిందన మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇందాక ఏం చెప్పాను, ప్రియాంబల్లో ఒక 3 words అయితే యాడ్ చేశారు కదా. అలానే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ పార్ట్ 4A అది కూడా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారానే యాడ్ చేసాం. అందుకే మనము అలానే చూడండి పార్ట్ 14A అంటే ఇట్ రిలేటెడ్ టు ట్రిబ్యునల్స్, అది కూడా మనం 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానే. అందుకే మనం 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని ఏమంటాం తెలుసా, మినీ కాన్స్టిట్యూషన్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి, ఈ కాన్స్టిట్యూషన్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. దెన్ అలానే మనకి 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ 97th అమెండ్మెంట్ యాక్ట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో 74th అమెండ్మెంట్ యాక్ట్ ఏంటంటే మున్సిపాలిటీని యాడ్ చేస్తుంది. ఓకే, పార్ట్ 9A. అలానే 73rd అనుకోండి, మనకి పంచాయత్స్ని యాడ్ చేస్తుంది, పార్ట్ 9. చూపించాను కదా, ఇది పార్ట్ 9 అనేది, పార్ట్ 9A అనేది 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా యాడ్ చేసాం. అలానే ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంది చూడండి, ఇది 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనము యాడ్ చేసామన్నమాట. ఇవైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, అలానే మీరు ఇంకో పాయింట్ గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడే మనకి సింగిల్ ఆర్టికల్ 368 అనగానే మనకి అమెండ్మెంట్ గుర్తు రావాలి. సో అమెండ్మెంట్ అనగానే మనకి పార్ట్ 20 అండ్ ఆర్టికల్ 368 అయితే గుర్తు రావాలి. ఓకే, అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అలానే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చెప్తానండి, గుర్తుపెట్టుకోండి. మనకి ఆర్టికల్ 44 చాలాసార్లు ఈ సంవత్సరం అయితే న్యూస్లో ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ UCC ఆర్టికల్ 44. ఓకే, దెన్ విలేజ్ పంచాయత్స్ ఆర్టికల్ 40. అట్లానే ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్, ఖచ్చితంగా 21A రైట్ టు ఎడ్యుకేషన్. అట్లనే రైట్ టు లైఫ్ 21 ఆర్టికల్ 21 ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్. 21A కూడా ఫండమెంటల్ రైట్ టు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. అట్లానే 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఆర్టికల్ 17. ఓకే, ఇది కూడా ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్టికల్ 14 కూడా మనకి ఫండమెంటల్ రైటే. అలానే మనకి DPSP 44 అనేది DPSP, 40 కూడా DPSP విలేజ్ పంచాయత్స్ ఆర్గనైజేషన్. ఓకే, ఇన్ ద సేమ్ వే ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఫండమెంటల్ డ్యూటీస్. అలానే మనకి 51 కూడా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ DPSP. 51A ఈజ్ ఫండమెంటల్ డ్యూటీసే, బట్ 51 మాత్రం DPSP. వాట్ ఇట్ ఈస్ టెల్లింగ్, ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఆర్టికల్ 50 ఈజ్ టాకింగ్ అబౌట్ సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ అలానే చెప్తున్నాయి. సో ఇవి నేను చెప్పినవి అయితే అట్లీస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలానే మనీ బిల్స్ 110 ఆర్టికల్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లైక్ బడ్జెట్ 112. సో అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ 155. సో అడగరో తెలియదు కానీ మనకైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అయితే ఈ ఆర్టికల్స్ DPSPకి సంబంధించినవి అయితే అడిగారు. సో మిగతావి కూడా ఇంపార్టెంట్ చూపిస్తున్నాను కాబట్టి ఒకసారి అయితే చూడండి, తప్పేం లేదు కదా చూడడం వల్ల. నేను చెప్పినవి అయితే అట్లీస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, బికాస్ నేను చెప్తుందే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో అలానే మనకి ఫైనాన్స్ కమిషన్ గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ 280. అలానే మనకి నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352. అదే ప్రెసిడెంట్ రూల్ అయితే ఆర్టికల్ 356. ఓకే, ప్రెసిడెంట్ రూల్ అయితే ఆర్టికల్ 356. దానికి ఒక
పైన అంటే 56కి 2కి ఎంత డిఫరెన్స్ ఉంది, ఒక -4 అనుకోండి, ఓకేనా. సో దీనికి -4 చేస్తే 52 వస్తుంది, అది నేషనల్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతుంది. అదే 356కి +4 చేస్తే 360, అది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతుంది. సో మనకు ఆర్టికల్ 356 ప్రెసిడెంట్ రూల్ అని గుర్తుంటే ఒకదానికి ఒక -4 చేస్తే నేషనల్ ఎమర్జెన్సీ, ఒక +4 చేస్తే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఇవైతే గుర్తుపెట్టుకోండి ఈ ఆర్టికల్స్లో, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. దెన్ కమింగ్ టు ద షెడ్యూల్స్లో అయితే మనకి 7th షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి 7th షెడ్యూల్లో సబ్జెక్ట్స్ అనేవి డివైడ్ చేస్తారనమాట. లిస్ట్ 1 యూనియన్ లిస్ట్, లిస్ట్ 2 స్టేట్ లిస్ట్, లిస్ట్ 3 కాన్కరెంట్ లిస్ట్. సో ఈ 3 లిస్ట్ గుర్తుపెట్టుకోండి, అండ్ అది షెడ్యూల్స్ 7లో వస్తుందన్నమాట. అలానే ఇంకో ఇంపార్టెంట్ షెడ్యూల్ వచ్చేసరికి యాంటీ డిఫెక్షన్ లాది 10th షెడ్యూల్ అండి, ఓకేనా. ఇది రాజీవ్ గాంధీ టైంలో తీసుకొని వచ్చారు. 10th షెడ్యూల్ ఈజ్ డీలింగ్ విత్ ద యాంటీ డిఫెక్షన్ లా. 11th షెడ్యూల్ డీలింగ్ విత్ ద పంచాయత్స్ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. దెన్ 12th షెడ్యూల్ వచ్చేసరికి మున్సిపాలిటీస్ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్. చూడండి, పంచాయత్స్ అనగానే మనకి 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ గుర్తు రావాలి, 11th షెడ్యూల్ గుర్తు రావాలి, పార్ట్ 9 గుర్తు రావాలి, అండ్ 29 మ్యాటర్స్ అనేది గుర్తు రావాలి. అంటే మున్సిపాలిటీస్ అనగానే 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గుర్తు రావాలి, 18 మ్యాటర్స్, 18 మ్యాటర్స్ అంటే 18 సబ్జెక్ట్స్ అనేవి లిస్ట్ అయి ఉన్నాయని అర్థం. దెన్ 12th షెడ్యూల్ గుర్తు రావాలి, అండ్ పార్ట్ 9A అనేది గుర్తుకు రావాలి, ఓకే. దెన్ మనకి ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి 9th షెడ్యూల్ అనేది మనం యాడ్ చేసాం, ఓకే. సో ఇవి రిలేటెడ్ టు షెడ్యూల్స్. దెన్ ఎక్కడి నుంచి ఏం తెచ్చుకున్నాము అనేది కూడా కొన్నిసార్లు అడుగుతారు. ఎక్కడ అడగలేదు, బట్ ఒకసారి అయితే చూసేయండి, ఇంపార్టెంట్ చెప్తాను. ఫండమెంటల్ రైట్స్ యుఎస్ నుంచి తెచ్చుకున్నాం, అమెరికా నుంచి తెచ్చుకున్నాం, ఓకే. ఫండమెంటల్ రైట్స్. అదే డిపిఎస్పి అయితే ఐరిష్ అంటే ఐర్లాండ్ నుంచి తెచ్చుకున్నాం. అలానే మనకి ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ సుప్రీం కోర్ట్ రిమూవల్ కానీ, ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ కానీ, ఇవన్నీ కూడా మనకి అమెరికా నుంచి తెచ్చుకున్నాం. అండ్ ఎస్, బ్రిటిష్ నుంచి మనం పార్లమెంటరీ గవర్నమెంట్ తెచ్చుకున్నాము, క్యాబినెట్ సిస్టమ్ అడాప్ట్ చేసుకున్నాము, సింగిల్ సిటిజన్షిప్ కూడా దాని నుంచి మనం అడాప్ట్ చేసుకుందాం. దాంతోపాటు బైకామరలిజం కూడా మనం అడాప్ట్ చేసుకుందాం అక్కడి నుంచి, ఓకే. అలానే మనము ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే లైక్ ఫండమెంటల్ రైట్స్ని బ్యాన్ చేస్తారు కదా, సో ఆ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఎవరి నుంచి తెచ్చుకున్నామంటే జర్మనీ నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాము. ఆస్ట్రేలియా నుంచి మనము కాన్కరెంట్ లిస్ట్ని అండ్ దాంతోపాటు జాయింట్ సిట్టింగ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అదొకటి తెచ్చుకున్నాం. దట్స్ ఇట్ అండి. ఇంకొకటి మనకి చూడండి, మనం జస్టిస్ అనేది సోషల్ ఎకనామిక్ అని చదివాం కదా ప్రియాంబల్లో, అవి ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే రష్యా. సో రష్యా నుంచి మనం ఫండమెంటల్ డ్యూటీస్ తెచ్చుకుంటే అమెరికా నుంచి మనము ఫండమెంటల్ రైట్స్ అడాప్ట్ చేసుకున్నాం, ఓకే. ప్రియాంబుల్లో జస్టిస్ వర్డ్ని ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నామంటే ఇట్ ఈస్ ఫ్రమ్ రష్యా. సో నెక్స్ట్ మనం యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ గురించి చూద్దాము. మనకి ఆర్టికల్ 1 నుంచి 4 అండ్ పార్ట్ 1 అనేది యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ గురించి మనకి డీల్ చేస్తుంది. సో దీంట్లో మనకి ఆర్టికల్ 1 ఏం చెప్తుందంటే ఇండియా దట్ ఈస్ భారత్ యాజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఓకే. ఇదైతే గుర్తుపెట్టుకున్న పదం. ఏ ఆర్టికల్ అనేది చెప్తుంది అని అడుగుతారు. ఇండియా దట్ ఈస్ భారత్ యాజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఆర్టికల్ 1 అయితే చెప్తుంది. సో దీంతో పాటు కమిటీస్ గుర్తుపెట్టుకోండి, లైక్ మనకి థార్ కమిషన్ అండ్ జేపీపీ కమిటీ, ఓకే. సో థార్ కమిషన్ తర్వాత జేపీపీ కమిటీ వేస్తారు. తర్వాత మనకి ఆంధ్ర స్టేట్ అనేది ఫామ్ అవుతుంది. ఆంధ్ర స్టేట్ ఫామ్ అయినాక చాలా గొడవలు జరగడం వల్ల మనం ఫజల్ ఆలీ కమిషన్ అనేది ఏర్పాటు చేస్తాం. సో ఎవరి తర్వాత ఎవరు అనేది మనకి గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ అయితే థార్ కమిషన్, దెన్ జేపీపీ కమిటీ, దెన్ ఫజల్ ఆలీ కమిషన్. సో ప్రజెంట్ మనకి ఎన్ని ఉన్నాయండి, లైక్ ఎన్ని స్టేట్స్ అండ్ ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ అయితే ఉన్నాయి, ఓకే. దెన్ విల్ మూవ్ ఇన్ టు ద ఫండమెంటల్ రైట్స్. సో ఇది పార్ట్ 3లో ఉంది. ఆర్టికల్ 12 నుంచి 35 మొత్తం ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడతాయి. అండ్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే, ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నామంటే యూఎస్కే నుంచి అడాప్ట్ చేసుకున్నాం. సో మనము మాగ్నా కార్టా అని చెప్పేసి దేన్ని అంటాము కాన్స్టిట్యూషన్లో అంటే పార్ట్ 3 అంటే ఫండమెంటల్ రైట్స్నే మనము మాగ్నా కార్టా అని అంటాం. ఈ పదం అంటే ఈ బిట్ అయితే గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు మనకి ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి చూద్దాం, ఓకే. ఒరిజినల్గా అయితే కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నప్పుడు మనకి 7 ఫండమెంటల్ రైట్స్ అయితే ఉండేవి.
కానీ ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ 6 మాత్రమే ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. 6 ఫండమెంటల్ రైట్సే ఉన్నాయి, 7 ఉండాల్సింది కాస్త 6 అయిపోయింది. ఎందుకు అంటే రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 31 రైట్ టు ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని మనం రిమూవ్ చేసేసాం. ఏ కాన్స్టిట్యూషనల్ యాక్ట్ ద్వారా? 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. సో ఆ రైట్ టు ప్రాపర్టీని మనం రిమూవ్ చేసి దాన్ని మనము ఆర్టికల్ 300A అయితే పెట్టాం. సో ఇట్ ఈస్ ప్రెజెంట్ రైట్ టు ప్రాపర్టీ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్, బట్ ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్. సో ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం రిమూవ్ చేసామంటే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రిమూవ్ చేసేసాం. సో మిగతా 6 ఏంటి అనేది చూడాలి. రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 to 18, రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19 to 22, రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ 23-24, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 to 28, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆర్టికల్ 29 and 30, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32. సో ఈ ఆర్టికల్స్ అయితే ఖచ్చితంగా లైక్ రైట్ టు ఈక్వాలిటీ అనేది ఏంటి, ఏ ఆర్టికల్స్, ఇవైతే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఈ టేబుల్ కూడా గుర్తుపెట్టుకోండి. మనకి ఏపీపీఎస్ అడిగిన ఒక ఎగ్జామ్లో అయితే మనకి రిట్స్ గురించి అడిగారు, అంటే ఆర్టికల్ 32 గురించి అడిగారు. ఏమడిగారంటే హేబియస్ కార్పస్ మాండమస్ గురించి అడిగారండి. సో మనం ఇవి కూడా చూద్దాం, అంటే వీటి మీనింగ్స్ తెలుసుకుంటే సరిపోతుంది. మనకైతే ఇప్పటి వరకు క్వశ్చన్ అయితే అడగలేదు, అంటే ఆర్టికల్స్ ఇచ్చి ఇక్కడ మ్యాచింగ్ చేయమని ఫండమెంటల్ రైట్స్కి అయితే అడగలేదు. మనం డిపిఎస్పికి అయితే అడిగారు. సో ఒక్కసారి మనము ఇవి కూడా చూద్దాం. ఓకే, నథింగ్ రాంగ్ టు లెర్న్ కదా. సో ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయి? ప్రజెంట్ అయితే 6 ఉన్నాయి కదా. సో ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, అందరూ కూడా లాకి ఈక్వలే, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? ఎవరిని కూడా మనం వాళ్ళ యొక్క రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ దాని బేసిస్ పైన మనం ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో వాటిల్లో అని చెప్తుంది. ఆర్టికల్ 16 ఏంటంటే ఎంప్లాయ్మెంట్, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్కి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అని చెప్పి. ఆర్టికల్ 17 అన్టచబిలిటీ గురించి చెప్తుంది, ప్రొహిబిట్ చేయాలి అన్టచబిలిటీ. ఆర్టికల్ 18 ఏం చెప్తుందంటే టైటిల్స్ ఉంటాయి కదా, రాజా, రాజాదిరాజా, రాజమహారాజా అనుకొని అలాంటి టైటిల్స్ అన్నింటిని కూడా అబాలిష్ చేయాలి అని చెప్తుంది ఆర్టికల్ 18. ఓకే, ఇవన్నీ కూడా దేని కింద వస్తాయి? రైట్ టు ఈక్వాలిటీ కింద వస్తాయి. నౌ లెట్స్ గో ఇన్ టు ద రైట్ టు ఫ్రీడమ్. దీంట్లో మనకి ఏంటంటే ఆర్టికల్ 19 ఏం చెప్తుందంటే ఒక 6 రైట్స్ ఉంటాయి దీంట్లో కూడా. ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఓకే, రైట్ టు అసెంబ్లీ, రైట్ టు అసోసియేషన్, రైట్ టు మూవ్మెంట్, రైట్ టు రెసిడెన్స్, రైట్ టు ప్రొఫెషన్, ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్ 19లోనే వస్తాయి. ఓకే, నెక్స్ట్ మనకి ఆర్టికల్ 20 ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ ద ఏదైనా తప్పు చేసి దొరికితే వాళ్ళకి కూడా కొన్ని రైట్స్ ఉంటాయన్నమాట, అవి ఆర్టికల్ 20 చెప్తుంది. ఆర్టికల్ 21 చాలా ఇంపార్టెంట్, రైట్ టు లైఫ్, రైట్ టు పర్సనల్ లిబర్టీ, ఇవన్నీ కూడా ఇదే. సో ఆర్టికల్ 21 చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 21A అనేది రైట్ టు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. దెన్ ఆర్టికల్ 22 అనేది ఏంటంటే ప్రొటెక్షన్ అగేన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ ద, సో అరెస్ట్ అయినప్పుడు ఏమేమి మనకి ఆ టైంలో ఏమేమి చేయాలి అని చెప్పి కొన్ని ప్రొటెక్షన్స్ ఉంటాయి వాటి గురించి. సో ఇవేం గుర్తుపెట్టుకునే అవసరం లేదు. ఆర్టికల్ 21, 21A అండ్ ఆర్టికల్ 19 గుర్తుపెట్టుకోండి. ఓకే, అవన్నీ ఏంటి? రైట్ టు ఫ్రీడమ్. సో ఫస్ట్ వన్ ఇస్ రైట్ టు ఈక్వాలిటీ, దెన్ కమ్స్ రైట్ టు ఫ్రీడమ్. నౌ రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. సో ఆర్టికల్ 23 ఏం చెప్తుంది అంటే ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్ అనేది అబాలిష్ చేయాలి. ఆర్టికల్ 24 ఏం చెప్తుందంటే చిన్నపిల్లల్ని ఎంప్లాయ్మెంట్ చేయకూడదు, ఫ్యాక్టరీస్లో అలాంటి వాటిలో ఎంప్లాయీగా తీసుకోకూడదు అని చెప్పేసి ఆర్టికల్ 24 చెప్తుంది. ఆర్టికల్ 23 ఏం చెప్తుంది? హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్ అనేది అబాలిష్ చేయాలని. అవి ఏంటి? అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది 25 to 28 ఉంటాయండి, జస్ట్ చూసుకోండి. దెన్ కల్చరల్ ఎడ్యుకేషన్ రైట్స్ ఇవి ఇంపార్టెంట్. ఆర్టికల్ 29 ఏం చెప్తుంది అంటే మైనారిటీస్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్ని స్టెప్స్ తీసుకోవచ్చు అని చెప్తుంది. ఆర్టికల్ 30 ఏం చెప్తుందంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరికి సంబంధించింది? మైనారిటీస్, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అని చెప్పి ఆర్టికల్ 30 చెప్తుంది. సో రైట్ టు ఎడ్యుకేషనల్ రైట్స్ అనమాట ఇది. ఓకే, దెన్ ఇది ఇంపార్టెంట్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. దీని గురించి అయితే పాయింట్ చూద్దాము, అసలు ఏంటి మీనింగ్స్ అనేవి చూద్దాం. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఫారినర్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది కొన్ని మాత్రమే, అండ్ సిటిజన్స్కి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మనం చూద్దాం, ఓన్లీ సిటిజన్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఏంటి అంటే ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 19, 29 and 30. సో 29, 30 ఏంటి? మైనారిటీకి సంబంధించింది, అవునా. ఆర్టికల్ 19 ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్, మూవ్మెంట్, ప్రొఫెషన్, రెసిడెన్స్ ఇవి ఉన్నాయి కదా, అవన్నీ 19. ఆర్టికల్ 16 ఏం చెప్తుంది?
ఎంప్లాయ్మెంట్ 15 వచ్చేసరికి అందరూ ఈక్వల్గా చూడాలని చెప్పేసి చెప్తుంది. సో ఈ ఓన్లీ ఎవరికి అంటే సిటిజన్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫండమెంటల్ రైట్స్ మనకి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఓకే, అండ్ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇద్దరికి ఉంటాయి, ఫారినర్స్కి ఉంటుంది అండ్ కొన్ని సిటిజన్స్కి కూడా ఉంటాయి. సో మనకి ఓన్లీ సిటిజన్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉన్నవి ఏంటి అంటే 15, 16 తిరిగేస్తే 9 కదా, 19, దాని కంటిన్యూషన్ 29 అండ్ 30. సో ఇవి నెంబర్స్ అయితే ఓన్లీ ఫర్ సిటిజన్స్. మిగతావన్నీ కూడా దీనికి తప్పించి మిగతావన్నీ కూడా సిటిజన్స్ ప్లస్ ఫారినర్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, సో మనమైతే ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ చూద్దామండి, అంటే రిట్స్ గురించి చూద్దాము. ఎందుకంటే మనకి ప్రీవియస్ ఇయర్లో పీవైక్యూస్లో కూడా అడిగారు ఒక క్వశ్చన్ దీనిపైన ఉంది. సో మనం జై భీమ్ మూవీ చూస్తే మనకి హేబియస్ కార్పస్ అనేది మనకు తెలిసిపోతుంది. అంటే ఏంటి, ఎవరినైతే అరెస్ట్ చేస్తారో అతన్ని మనకి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం అనమాట. దాన్ని మనం హేబియస్ కార్పస్ అని అంటాం. అంటే ఏంటి, టు హ్యావ్ ద బాడీ ఆఫ్ అని చెప్పేసి లాటిన్ టర్మ్. ఓకే, దెన్ మాండమాస్ అంటే ఏంటి, గవర్నమెంట్ ఆఫీషియల్స్ని కోర్ట్ అనేది ఆర్డర్ చేయడం, కమాండింగ్ చేయడం అనమాట. నీ పని నువ్వు చెయ్యు, నువ్వు ఎందుకు అక్కడ సీట్లో కూర్చున్నావో అది నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు అని చెప్పేసి కమాండ్ చేస్తుంది అనమాట, నీ పని నువ్వు చేసుకో అని. దెన్ ప్రొహిబిషన్ అంటే ఏంటి, ఇది ఎవరికి ఇస్తుంది అంటే దాని కింద ఉన్న కోర్ట్స్కి ఆర్ ట్రిబ్యునల్స్కి ఈ ప్రొహిబిషన్ అనేది చెప్తుంది. ఈ ప్రొహిబిషన్లో ఏం చెప్తుందంటే నువ్వు దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోకు, ఇంక ఇంతవరకు చేసింది చాలు, ఇంకా ఆపేసే అని చెప్పేసి చెప్పడమే ప్రొహిబిషన్ అనమాట. దెన్ మనకి సెరిషోరియా అంటే ఏంటి, లైక్ ప్రొహిబిషన్లో ఏంటి, ఇంకా ఆపేసే, నువ్వు దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోకు అని చెప్పి లోవర్ కోర్ట్స్ చెప్తుంది కదా. సెరిషోరియాలో ఏం చెప్తుందంటే నువ్వు ఇప్పటివరకు చెప్పింది స్క్వాష్ అయినా అంటే లైక్ దాన్ని నల్లిఫై అయినా చేసేసే, లేదు అంటే నువ్వు ఆ కేసు నాకైనా పంపించేసే అని చెప్పేసి చెప్తుంది సెరిషోరియాలో. ఓకే, సో మనకి ప్రొహిబిషన్లో ఓన్లీ ప్రొహిబిట్ మాత్రమే చేస్తుంది, బట్ సెరిషోరియాలో మనకి ఏం చేస్తుంది, ఇట్ విల్ క్యాన్సిల్, ఇట్ విల్ స్క్వాష్ ద ఆర్డర్ ఆర్ ఇట్ ఆల్సో టెల్స్ ఇట్ టు ట్రాన్స్ఫర్ ఇట్ అనమాట. మీనింగ్ ఏంటంటే టు బి సర్టిఫైడ్ ఆర్ టు బి ఇన్ఫార్మ్డ్ అని చెప్పడం సెరిషోరియా అంటే. దెన్ మనకి కో వారెంటో అంటే కోర్ట్ అనేది క్వశ్చన్ చేస్తుంది, విత్ వాట్ అథారిటీ యు ఆర్ డూయింగ్ దిస్ అని చెప్పేసి అట్లా చేస్తే దాన్ని మనం కో వారెంటు అని అంటాం. సో ఐ హోప్ మనకి హేబియస్ కార్పస్, మాండమాస్ అంటే కమాండింగ్ చేయడము, నీ పని నువ్వు చెయ్యని. కో వారెంటు అనేది నువ్వు ఏ అథారిటీతో ఈ పని చేసావని అడగడము. దెన్ సెరిషోరియా అండ్ ప్రొహిబిషన్ అనేది లోవర్ కోర్ట్స్కి ఆదేశించే రిట్ అనమాట. ఓకే, సో సెరిషోరియా అంటే ఏంటి, క్వాష్ చేయడం అండ్ ఆ కేసుని ట్రాన్స్ఫర్ చేయడం. ప్రొహిబిషన్ అంటే ఏంటి, నువ్వు ఇంకా అక్కడి నుంచి ఏ స్టెప్ తీసుకోకు, నేను చెప్పేంత వరకు అని చెప్పి ప్రొహిబిట్ చేయడం. సో ఈ 5 అయితే గుర్తుపెట్టుకోండి. సో మనకి ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ ఫండమెంటల్ రైట్స్ ఉండేది కానీ మనకి గవర్నమెంట్ అనేది అమలు చేయకపోతే మనము ఏమంటారు కోర్టుకి వెళ్ళొచ్చు అనమాట. సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఓకే, అదొకటి కూడా ఉంటుంది, అంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ జస్టిసియబుల్ ఇన్ నేచర్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసియబుల్ ఇన్ నేచర్. వెరస్ డిపిఎస్పి గురించి చెప్పినప్పుడు నేను చెప్తాను, దే ఆర్ నాన్ జస్టిసియబుల్ ఇన్ నేచర్. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఫాలో అవ్వకపోయినా మనం కోర్టుకి వెళ్ళి ఫాలో అవ్వట్లేదు గవర్నమెంట్ అని చెప్పడానికి లేదు. బట్ ఫండమెంటల్ రైట్స్కి అయితే మనం వెళ్ళొచ్చు అనమాట. ఈ 2 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో నేను డిపిఎస్పి గురించి చెప్పాను కదండి, మనకి పార్ట్ 4లో ఉంటుంది అండ్ 36 నుంచి 51 వరకు కూడా డిపిఎస్పినే. అండ్ ఎక్కడి నుంచి మనం అడాప్ట్ చేసుకున్నామంటే ఐర్లాండ్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం. ఓకే, అండ్ మెయిన్గా ఏంటంటే ఇది లైక్ ఈ ప్రిన్సిపల్స్ అనేవి మనకి చెప్పాను కదా స్టార్టింగ్లోనే, మనకి స్టేట్స్ పాలసీస్ చేస్తున్నప్పుడు ఎలా చేయాలి, ఏ ఫిలాసఫీతో చేయాలి అని చెప్పి గైడ్ చేసేదే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇఫ్ ఇన్ కేసు మనకి ఫాలో అవ్వకపోయినా మనము కోర్టుకి వెళ్ళి అడగడానికి లేదు. సో దే ఆర్ నాన్ జస్టిసిబుల్ ఇన్ నేచర్. ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు నేను చూపించిన ఆర్టికల్ నెంబర్స్ అయితే స్క్రీన్ షాట్ తీసుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో చూడండి, ఈ ఆర్టికల్ నెంబర్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ నేను చెప్పలేను కాబట్టి, అంటే ఏం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. నేను చెప్పాను కదా ఇందాక కొన్ని ఆర్టికల్ నెంబర్స్, సివిల్ కోడ్. ఓకే, 44 సివిల్ కోడ్. దెన్ మనకైతే ఎన్వైర్న్మెంట్ గురించి చూద్దాము, బికాస్ మనం చదువుతుంది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు. 48A ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. ఓకే, 48A. దెన్ 48 అనేది ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ. సో ఇవైతే గుర్తుపోయి, సో స్క్రీన్ షాట్ అయితే తీసుకొని ఒకసారి చూసేసుకోండి, డిపిఎస్పి అయిపోయినట్టే. ఓకే,
దెన్ మనకి ఫండమెంటల్ డ్యూటీస్, ఇది చెప్పాను కదా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే రష్యా నుంచి అడాప్ట్ చేసుకున్నాము. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్వరణ్ సింగ్ కమిటీ అండి. స్వరణ్ సింగ్ కమిటీ రిలేటెడ్ టు అని అడుగుతారు డైరెక్ట్గా ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 4A పార్ట్ 4A యాడ్ చేస్తాము అండ్ ఆర్టికల్ 51A అనేది యాడ్ చేసి 10 ఫండమెంటల్ డ్యూటీస్ని అయితే యాడ్ చేసాం. తర్వాత మనం ఇంకొకటి కూడా యాడ్ చేస్తామన్నమాట. సో టోటల్గా ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 11 ఫండమెంటల్ డ్యూటీస్ అయితే ఉన్నాయి. సో 11th ఏంటి అంటే మనకి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి 6 to 14 years ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అని చెప్పి ఫండమెంటల్ డ్యూటీ కింద యాడ్ చేసాం. ఇప్పుడు 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. ఓకే, సో టోటల్గా 11 ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి చదివేసుకోండి. ఓకే, దిస్ ఇస్ లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్. ఇవి కూడా నాన్ జస్టిసబుల్ ఇన్ నేచర్ లైక్ DPSP. ఓన్లీ జస్టిసబుల్ ఏంటి అంటే మనకి ఫండమెంటల్ రైట్స్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఓన్లీ సిటిజన్స్కి మాత్రమే. ఫండమెంటల్ రైట్స్ మాత్రం సిటిజన్స్కి ప్లస్ ఫారినర్స్కి కూడా అప్లై అవుతుంది కొన్ని ఆర్టికల్స్ మినహాయించి. అవునా, అవేంటో కూడా నేను చెప్పాను కదా, గుర్తుపెట్టుకోండి. అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో అయితే ఆర్టికల్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 368 ఇందాక డిస్కస్ చేసినట్టు ఏ పార్ట్లో ఉంది ఏంటి అనేది మనం చూసుకోవాలి. దట్స్ ఇట్. ఓకే, అండ్ ఇంకా ఇంత డెప్త్ అయితే అవసరం లేదు. సో ఐఎమ్ నాట్ డిస్కసింగ్ ఇట్. నెక్స్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండి. ఈ పదం రాగానే మనకు ఒక ఇంపార్టెంట్ కేసు గుర్తు రావాలి, అదే కేశవనంద భారతి కేసు. సో కేశవనంద భారతి కేసు దేనికి సంబంధించింది అని అడిగితే మాత్రం గుర్తుపెట్టుకోండి, కేశవనంద భారతి కేసు బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అనేది దేనికి సంబంధించింది, కేశవనంద భారతి కేసు. సో బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఈ డాక్ట్రైన్ ఏం చెప్తుందంటే కాన్స్టిట్యూషన్ని పార్లమెంట్ నచ్చినట్టు అమెండ్ చేయడానికి వీల్లేదు. అంటే అన్నీ అమెండ్ చేయొచ్చు, కానీ కొన్ని బేసిక్ ఫీచర్స్ ఉంటాయి కదా, వాటిని మాత్రం టచ్ చేయకూడదు. మిగతా అన్నీ చేసుకో, కానీ దాని యొక్క బేసిక్ ఫిలాసఫీ మాత్రం చేంజ్ అవ్వకూడదు. సో దాన్నే మనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్ట్రైన్ అని అంటాం. ఇఫ్ ఇన్ కేస్ బేసిక్ స్ట్రక్చర్ని కానీ అది కానీ ఏదైనా చేంజ్ చేస్తే పార్లమెంట్ లా చేసి అది నల్లిఫై అయిపోతుంది, అది వర్తించదు అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు అనేది కేశవనంద భారతి కేసులో మనకి చెప్తుంది. సో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ ఏ కేసులో వచ్చింది అంటే కేశవనంద భారతి కేసు. సో నెక్స్ట్ మనకి పార్లమెంటరీ సిస్టమ్. సో మన ఇండియా అనేది పార్లమెంటరీ సిస్టమ్నే కదా మనం అడాప్ట్ చేసుకున్నాము. ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నామండి ఇది? ఆబ్వియస్లీ మనకి 1935 యాక్ట్లో లైక్ బ్రిటిష్ నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం కదా. అసలు మనకి పార్లమెంటరీ ఫామ్ ఉంది అని ఎలా చెప్తామంటే, ఒకటి నామినల్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు, రియల్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు. అంటే నామమాత్రానికి మనకి ఎవరు ఉంటారు, ప్రెసిడెంట్ హెడ్గా ఉంటాడు, కానీ రియల్గా ఎవరు ప్రైమ్ మినిస్టర్ అనేవాడు డీల్ చేస్తారు. సో ఈ టూ థింగ్స్ ఉంటాయి, నామినల్ అండ్ రియల్ ఎగ్జిక్యూటివ్స్. అలానే మనకి ఇంకో ఇంపార్టెంట్ పార్ట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, చాలా ఇంపార్టెంట్. దీని బేసిస్ పైన మనము వీఆర్ హ్యావింగ్ పార్లమెంటరీ అని చెప్తామన్నమాట. సో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఎవరినైతే ఎన్నుకుంటామో మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమంటారు లైక్ రెస్పాన్సిబుల్ అంటే దాని అర్థం మినిస్టర్స్ చేస్తున్నది ఏదైతే పనులు ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు పర్టికులర్గా లోక్సభకి చెప్పాలి ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. సో అది మాట కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే. దాన్నే మనం పార్లమెంటరీ సిస్టమ్, ఆ పాయింట్ వల్ల మనం ఎక్కువ పార్లమెంటరీ సిస్టమ్ అనే దాన్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. సో మిగతావి కూడా ఉంటాయి, మెయిన్గా ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఓకే, ఏంటి అంటే మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ ద పార్లమెంట్ ఇన్ జనరల్ అండ్ మోర్ స్పెసిఫికలీ టు ద లోక్సభ. బికాస్ లోక్సభకి ఎందుకు పర్టికులర్గా అంటే బికాస్ లోక్సభలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం డైరెక్ట్గా ప్రజలు ఎన్నిక చేసుకుంటారు ఎంపీస్ని. సో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పార్లమెంట్. సో ఫెడరల్ సిస్టమ్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, ఇక్కడ సెంటర్ ఒకటి ఉంటుంది, స్టేట్లో కూడా గవర్నమెంట్ ఉంటుంది. సో రెండింటిలో కూడా ఒక కైండ్ ఆఫ్ యూనియన్ లైక్ ఏమంటారంటే షేరింగ్ ఆఫ్ పవర్ అనుకోండి ఫెడరల్ సిస్టమ్ అంటే. ఓకే, సో పవర్ స్టేట్స్ చూసుకుంటే సెంటర్ చూసుకుంటుంది. బట్ మన దగ్గర ఫెడరల్ సిస్టమ్ అనేది కొంచెం ఎక్కువగా సెంటర్కి పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట. బట్ ఎనీహౌ స్టేట్కి కూడా ఉండాల్సిన పవర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఫెడరల్ సిస్టమ్ని ఫాలో అవుతున్నాం. సో నేను నెక్స్ట్ పార్ట్ చేస్తానండి బికాస్ లెంత్ ఎక్కువైపోతుంది వీడియో. సో దాంట్లో నేను రిమైనింగ్ కంటెంట్ ఆఫ్ పాలిటీ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కవర్ చేస్తాను, లైక్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్ గురించి. అండ్ ఆల్సో డిఫరెంట్ యాక్ట్స్ ఉన్నాయి కదా, ఆర్టీఐ యాక్ట్, లోక్పాల్ లోక్యుక్త, గ్రామ పంచాయత్స్, వీటి గురించి అంతా కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.